హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. పండగ స్పెషల్స్‌లో భాగంగా ఈరోజు వీడియోలో ఆకు పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఆకు పకోడీని చేసేటప్పుడు సరైన కొలతలు తీసుకుని ఫ్రై చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించినట్లయితే మొదటి నుంచి చివరి వరకు కూడా అన్నీ గుల్లగా వస్తాయి. స్వీట్ షాప్స్‌లో దొరికే వాటికంటే కూడా ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీడియోని చివరి వరకు చూసి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ ఆకు పకోడీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ప్లేట్లోకి జల్లెడని పెట్టుకుని అందులోకి 3 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని ఉపయోగిస్తున్నానండి. మెజర్మెంట్ కప్స్‌లోని హాఫ్ కప్ క్వాంటిటీతో నేను అన్నిటిని కొలిచి తీసుకుంటున్నాను. ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్ తోటి అన్నిటిని కొలిచి తీసుకోండి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకుని వీటన్నిటిని జల్లించుకోవాలి. పకోడీ చేసేటప్పుడు ఆయిల్‌లో పిండి ఈజీగా డ్రాప్ అవ్వాలంటే పొడి పిండిల్ని ముందు ఇలా జల్లించి తీసుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలిన రవ్వను పక్కకు తీసేసుకుని ఈ పొడి పిండిలన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిల్ని ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్‌ని తీసుకుని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ కప్ క్వాంటిటీ తోటి అన్నిటిని తీసుకున్నాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ తోటి అన్నిటిని వేసుకుంటున్నానండి. ఇదే హాఫ్ టేబుల్ స్పూన్ తోటి పసుపును కూడా వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. మెజర్మెంట్ కప్‌లోని 1 కప్పు క్వాంటిటీ తోటి మీరు అన్నిటిని తీసుకుంటున్నట్లయితే 1 టేబుల్ స్పూన్ వరకు అన్నిటిని కొలిచి తీసుకోండి. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతాయి. అయితే వాము, ఉప్పు, కారం ఇవన్నీ కూడా కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఈజీగా గ్రైండ్ అవ్వడం కోసం ముందుగా కలుపుకున్న పిండిలో నుంచి 2, 3 టేబుల్ స్పూన్ల పిండిని వేసుకుని మెత్తగా ఇలా పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ముందుగా కలిపి ఉంచుకున్న పిండిల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వెన్నను కూడా వేసుకోండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నేనండి. వెన్న అందుబాటులో లేకపోయినట్లయితే బయట కొన్న బటర్‌ని గానీ లేదా వేడి చేసిన నూనెనైనా సరే వేసుకోవచ్చు. వెన్న వేసుకోవడం వలన ఈ ఆకు పకోడీ చాలా గుల్లగా వస్తాయి. ఈ వెన్నంతా పిండికి బాగా పట్టించుకోవాలి. పిండి అంతా కలుపుకున్న తర్వాత ముద్దను చేస్తే ముద్దగా అవ్వాలి. పొడి చేస్తే పొడిలా అయిపోవాలి. ఇలా ఉన్నట్టయితే వెన్న పిండికి కరెక్ట్‌గా సరిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటర్‌ని వేసుకుని పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మీరిక్కడ చూడొచ్చు. ఇలా పిండి సాఫ్ట్‌గా ఉండాలి. ఇలా ఉంటేనే ఆయిల్‌లో పిండి ఈజీగా డ్రాప్ అవుతుంది. ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని ఒక్క 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు జంతికల గొట్టాన్ని రెడీ చేసుకోవాలి. ఆకు పకోడీని ప్రిపేర్ చేయడం కోసం జంతికల గొట్టంలో ఉండే ఆకు పకోడీ ప్లేట్‌ని తీసుకుని జంతికల గొట్టంలోకి ఫిట్ చేసుకోవాలి. పిండి అంటుకోకుండా ఉండడం కోసం లోపల భాగంలో కొద్దిగా ఆయిల్‌ని రాసుకొని ఉంచుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకుని జంతికల గొట్టంలోకి సరిపడా ఫిల్ చేసుకుని మూత పెట్టుకుని ఇలా రెడీగా ఉంచుకోవాలి. ఇవి వేసుకునే లోపు మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మిగిలిన పిండిని కూడా కవర్ చేసుకుని ఉంచుకోవాలి. మీరు ఇంతవరకు జంతికల గొట్టం తీసుకోకపోయినట్లయితే, తీసుకునే ఆలోచన ఉన్నట్లయితే ఇటువంటిది ప్రిఫర్ చేయండి. ఈ ప్రెస్సింగ్ మిషన్ తోటి మొదటిసారి చేస్తున్న వారైనా సరే చాలా ఈజీగా అన్ని రకాల స్నాక్ రెసిపీస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆకు పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడవ్వాలి. నూనె వేడయిందో లేదో చెక్ చేయడం కోసం కొద్దిగా పిండిని వేసినట్లయితే వెంటనే ఇలా పైకి రావాలి. ఇలా వచ్చినట్లయితే నూనె కరెక్ట్‌గా వేడైనట్లు. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న జంతికల గొట్టం సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆకు పకోడీని వేసుకోవాలి. ఆయిల్‌లో వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోండి. అప్పుడే చేతులకు సెగ తగలకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. రెండోసారి పిండిని వేసుకునేటప్పుడు మళ్ళీ ఆయిల్‌ని ఒక 20 సెకన్ల పాటు బాగా వేడి చేసుకున్న తర్వాత మాత్రమే పిండిని మళ్ళీ ఆయిల్‌లో వేసుకోవాలి. అప్పుడే మొదటి నుంచి చివరి వరకు కూడా అన్నీ గుల్లగా వస్తాయి. నూనె వేడవకుండా పిండిని వేసినట్లయితే మాత్రం ఈ ఆకు పకోడీ గట్టిగా వస్తాయి. అలాగే నూనె కూడా పీలుస్తాయి. మీరు టెంపరేచర్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేసినట్లయితే ఈ ఆకు పకోడీ మొదటి నుంచి చివరి వరకు కూడా అన్నీ చక్కగా గుల్లగా వస్తాయి. ఇలా సరైన కొలతలు తీసుకుని ఫ్రై చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించినట్లయితే స్వీట్ షాప్స్‌లో కంటే ఎంతో రుచిగా ఈ ఆకు పకోడీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకిక్కడ చూస్తేనే అర్థమవుతుందండి. చాలా గుల్లగా వస్తాయి. అలాగే రుచి కూడా చాలా చాలా బావుంటాయి.
నేను తీసుకున్న ఈ కప్పు కొలతతో అయితే దాదాపుగా ఇటువంటి చుట్టలు 10 పైనే వస్తాయండి. అయితే వీటిని ఇలాగే చుట్టల్లో స్టోర్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా క్రష్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన వీటిని ఎయిర్ టైట్‌గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా 15 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. మరి ఈ పండక్కి ఎంతో సింపుల్‌గా అయిపోయి రుచిగా ఉండే ఈ ఆకు పకోడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.